చూడండి, ద రిలేషన్ బిట్వీన్ ద స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఇది కూడా మనకి ఒక్కోసారి 4 మార్క్స్ అడుగుతాడు కంపల్సరీ. ఇది కూడా నేర్చుకోవాలన్నమాట అందరూ. చూడండి చూడండి ఒక బాడీని మనం కొంత హైట్లో నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ మీద బేస్ అయి ఉన్నప్పుడు దాని యొక్క హైట్ని మనం మెన్షన్ చేయాలంటే దానికి ఏ ఫోర్స్ ఉంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అదే రాస్తున్నా, ద బాడీ ఆఫ్ మాస్ డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్. అది కిందకు వచ్చేటప్పుడు ఏ బాడీ అని, ఈ బాడీ మనం తీసుకున్నప్పుడు కిందకు వచ్చేటప్పుడు ఏ ఫోర్స్ ఉంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. యాక్సిలరేషన్ టు గ్రావిటీ అనాలి. ఓకేనా? F ఈజ్ ఈక్వల్ టు MA యాక్సిలరేషన్ టు బాడీ అంటాం. దీనికేమో యాక్సిలరేషన్ టు గ్రావిటీ, అందువల్ల F ఈజ్ ఈక్వల్ టు mg పెడతాం, అక్కడ MA పెడతాం. చూడండి, ఫుల్ ఆఫ్ దీనికి కొంత హైట్లోని గ్రావిటేషన్ వస్తుంది కాబట్టి అది ఏమవుతుంది? గురుత్వాకర్షణ శక్తి అంటారు తెలుగులో. దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని మనం F ఈజ్ ఈక్వల్ టు mg అంటాం. చూడండి, అది రాసాం ఈక్వేషన్. ఇది ఒక ఈక్వేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద బాడీ మాస్ m. ఒక బాడీని m అనే మాస్ గల న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంది? F ఈజ్ ఈక్వల్ టు g క్యాపిటల్ అండ్ స్మాల్ m బై r స్క్వేర్. ఇది గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఫోర్స్ అన్నమాట. ఓకేనా? ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఫోర్స్ ని రాస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ తీసుకొని F ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? mg. చూడండి, LHS RHS లో సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు gm ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? gr స్క్వేర్. అప్పుడు మనకు వచ్చేసింది ఈ వాల్యూ. అప్పుడు gm ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? gr స్క్వేర్. దీనికి కంపల్సరీ యూనిట్స్ ఉంటాయి, డైమెన్షన్ ఫామ్ లో ఉంటాయి. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.